ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వాం శృతిశిరసిద్ధ మధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగలితాం యా బలాత్కృత్య భుంక్తే గోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మనం 3వ పాసురాన్ని గురించి అనుసంధానం చేసుకుందాం. ఓంగి యుళగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావైకు చాத்தி நீராடினாள் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறிப்பேது ஓங்கு பெரும் சென்னலுடு கைலுகளா பூங்குவளை போதில் போரிவண்டு கண் புடுப்பா தேங்காதே புக்கிரந்து சிர்த்த முளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளால் பெரும் பசுக்கள் நீங்காదే செல்వం నీరైందే లోరెంబావాయ్. ఇక్కడ అమ్మ భగవత్ వాత్సల్యంతో ఈ చెబుతోంది. ఓంగి యుళగళంద ఉత్తమన్ పేర్పాడి. మామూలుగానైతే స్వామి త్రివిక్రమావతారం ధరిస్తున్నప్పుడు ఆ త్రివిక్రమ రూపంలో వామన రూపంలో ఉన్నటువంటి చిన్న స్వామి కాస్త మహావతారాన్ని ధరించి అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా దాటుతున్నట్ట. అట్లా దాటుతుంటే మరి మామూలు వ్యక్తులకు ఏమనిపిస్తుంది? ఆహా అద్భుతం అనిపిస్తోంది. కానీ భక్తితో అమ్మ ఎట్లా సేవిస్తోంది? అయ్యో భగవంతుడా, నీవు ఇంత చిన్న స్వరూపం నుంచి అంత పెద్దగా మారిపోతూ ఉంటే అయ్యో నీ యొక్క శరీరం ఎంత కందిపోతుందోనని భక్తితో విలపిస్తోందట అమ్మ. కాబట్టి భక్తుడు ఎట్లా చూస్తాడు భగవంతుని అంటే చాలా వాత్సల్యంతోని ప్రేమతోని ఆయన్ను చూడడం అనే ఒక్క ప్రక్రియ చాలును భగవంతుని పొందడానికి. మన కీర్తిని, సంపదను, ఐశ్వర్యాన్ని, సకల అనుకూల్యతలను పొందడానికి ఇది ఒక్కటే అర్హత అయ్యున్నది. పూర్వంలో ఉద్దాలకుడైనటువంటి ఒక గొప్ప పండితుడు, మహాభక్తుడు భగవంతుని సేవిస్తుంటే సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఒక రోజు ఆయన ఇంటికి వచ్చాడు. ఈయన నిజంగా కృష్ణుడేనా అని తలుస్తున్నాడు. చక్కగా అరటిపళ్ళను తీసుకొచ్చి శ్రద్ధగా పెడుతూ తోలును కాస్త మరి తినిపిస్తున్నాడు, పండును కాస్త పడేస్తున్నాడు, లోపల ఉన్నటువంటి గుజ్జునంతా పడేస్తూ ఉంటే మరి ఆ స్వామి చక్కగా ఆరగించాడు. ఆ స్వామి వెళ్ళిపోయాడు. తర్వాత ఈయనను చూస్తున్నాడు. ఇక్కడ తొక్కలన్నీ భగవంతుడు తిన్నాడు, ఎంత ఉపచార దోషం చేశాను నేను అని. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా పండు మాత్రమే పెట్టాలనుకున్నాడు. తొక్కలన్నీ జాగ్రత్తగా తీస్తున్నాడు, ఆ గుజ్జును పెడుతున్నాడు. కానీ ఈసారి స్వామి సంతృప్తుడు కాలేదు. మరి అయ్యో నీలో భక్తి ఏమైందయ్యా అని అడిగాడు. అంటే భగవంతుడికి మనం ఎట్లా సమర్పిస్తున్నాం అనేది కాదు, భక్తితో మనం సమర్పిస్తున్నామా అనేదే ప్రాధాన్యం. భక్తి ఒక్కసారి మనస్సులోకి చేరితే ఇక దోషాలంటవు. మనం చేసే పనులకు ఎలాంటి దోషాలు లేక అన్ని కళ్యాణ గుణములతో భగవంతుని పొందగలిగేటువంటి ఒక యోగ్యత మనకు వస్తుంది. కాబట్టి అట్లాంటి యోగ్యత నీలో రావాలంటే ఆ భక్తిని ఒక్కసారి శుద్ధ సాధనం చేయు అని అమ్మ మనకు తెలియజేస్తోంది ఈ దివ్యమైన పాసురము ద్వారా. జై శ్రీమన్నారాయణ.